ప్రభునందు విభిన్నమైనటువంటి దేవుని పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చినటువంటి సంఘ కాపురులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బంధువులు, స్నేహితులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు యొక్క అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వాక్యాన్ని అందించే భాగ్యము దేవుడు నాకు ఇచ్చాడు. మరి సహోదరుడు మురళి, అదేవిధంగా బిందు, ఇద్దరు కూడా నాకు పరిచయమే. బిందు నిమిత్తం అంటే మురళి నాకు చాలా కాలం నుంచి పరిచయము. అదే సమయంలో బిందు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు, చంద్ర వాళ్ళ చెల్లెలు. నేను చంద్ర ఇద్దరు కూడా బిఈడి క్లాస్మేట్స్. దేవుని కృపను బట్టి ఇద్దరు కూడా నాకు పరిచయస్తులే. అదేవిధంగా సహోదరులు అనిల్ గారు, సతీమణి శిరీష గారు, వీళ్ళిద్దరు కలిసి ఇరువురు ఈ యొక్క స్కూల్కి కరస్పాండెంట్ గా వారు పార్ట్నర్స్ గా వ్యవహరిస్తున్నారు. అందుని బట్టి మరి మురళి గారికి, బిందు గారికి, అనిల్ గారికి, శిరీష గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నారు. అదేవిధంగా గత నెలలో మరి వారు మా ఇంటికి రావడం జరిగింది. చాలా కాలం నాకు ఫోన్ చేస్తా ఉన్నాడు మన మోషే, నేను మోషే అని పిలుస్తాను. అయితే దేవుని కృపను బట్టి వాళ్ళ ఇంటికి రావడం, మాట్లాడడం జరిగింది. మంచిగా ఈ యొక్క స్కూల్ పేరు కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు, అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్. అయితే ఈ రోజు వచ్చినటువంటి మంచి ఆలోచన బట్టి వందనాలు నేను తెలియజేస్తాను. ఎందుకంటే మనము దేవుని యొక్క ప్రార్థనతోటి మనం ప్రారంభం చేయాలి. కాబట్టి ఈ యొక్క మంచి ఆలోచన మరి సహోదరుడు మోషకి ఇచ్చినటువంటి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వాక్యాన్ని కూడా వాళ్ళ కుటుంబం అంతా వింటే మంచిది అనుకుంటున్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 15:16 చదవండి ఒకసారి. యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు అది మీకు అనుగ్రహించబడును. వెళ్ళి మీరు ఫలించుటకును నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నియమించితిని. హల్లెలూయా. అక్కడ మాట మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు ఇది కూడా దేవుని ఏర్పాటు. దేవుని యొక్క ఏర్పాటు లేకుండా మనం ఏది కూడా చేయాలి. కనుక మనం చూస్తే ఈ యొక్క అక్షర ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా దేవుని యొక్క ఏర్పాటు అయి ఉన్నది. అందుకే మనం గమనించినప్పుడు మీకు ఇది నేను అనుగ్రహించి ఉన్నాను, మీరు వెళ్ళి ఫలించుడి అంటున్నాడు అక్కడ. ఇప్పుడు వీళ్ళు ఫలించాలి. ఇది దేవుడు వారికి ఏర్పాటు చేశాడు. అయితే ఈ యొక్క ఏర్పాటును బట్టి దాన్ని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారండి చెప్పాలి, ఫలిస్తారు. ఈరోజు ఈ యొక్క స్కూల్ ఫలించాలంటే మనం ఏం చేయాలని చూస్తే ప్రసంగిలో చూస్తారన్నమాట. 9-10 మనము ఏం చేయాలంట, కష్టపడాలి. నీ చేతికి వచ్చిన ఏ పనినో నీ శక్తి లోపం లేకుండా చేయము. ఈరోజు శక్తి కలిగి వీళ్ళు పనిచేయాలి. నీ శక్తి లోపం లేకుండా పనిచేయాలి. ఎందుకంటే పిల్లలు కాకుండా ఇక్కడ ఇది దేవుని యొక్క ఏర్పాటు బాగుంది. అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు శక్తి లోపం లేకుండా పనిచేయాలి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పార్ట్నర్స్ గా ఆ రెండు కుటుంబాలు కూడా కలిసి యునైటెడ్ గా వాళ్ళు దీన్ని కష్టపడి పనిచేస్తేనే ఒకరోజు ఫలితం వస్తుంది. కాబట్టి ఫలితం రావడం కొరకు మీరు ఏం చేయాలి అనేది ఆ తర్వాత మనం వాక్యం చూద్దాం. అయితే మీరు దీన్ని జాగ్రత్తగా మీరు కాచుకోవాలి. సేమ్ టైంలో మీకు ఎంత శక్తి ఉందో ఆ శక్తి అంతా కూడా మీరు కూడగట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చాలా కాంపిటీషన్ ఉంటుంది చుట్టుపక్కల. కనుక ఈ యొక్క కాంపిటీషన్ అంతటిని కూడా మీరు ఎదిరించి మీరు ముందుకు పోవాలంటే మీలో దేవుని శక్తి అవసరము. ఏమవసరం అండి? దేవుని శక్తి అవసరం. తర్వాత చూడండి ఒక మాట కింద చూడండి, అక్కడే ఉపాయమైనను తెలివినైనను జ్ఞానమైనను లేదు అని ఉంది కదా. ఇక్కడ లేదు అని మనకేం కావాలా? అవి మనకు కావాలి. మనకేం కావాలి? తెలివి కావాలి, ఉపాయం కావాలి, జ్ఞానం కావాలి. ఒకదాన్ని మనము రన్ చేయాలంటే ఏదో పెట్టేస్తే సరిపోదు.
దానికి తగిన విధంగా మనము జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఏ విధంగా ఇది నడిపించాలి, ఏ విధంగా మనము పేరెంట్స్ తో మాట్లాడాలి, ఏ విధంగా మన అందరినీ కూడా ఆకర్షించుకోవాలి, ఏ విధంగా మనం పిల్లలకి బోధ చేయాలి. ఇందాక మా సురేష్ బ్రదర్ ప్రార్థన చేస్తా ఆ ప్రార్థనలో చేశాడు, అయ్యా మరి జ్ఞానం తెచ్చేపారు వాటి టీచర్స్. ఎందుకంటే ఇది విద్యను బోధించేటువంటి విద్యాలయం. ఇది ఏంటంటే ఇది విద్యాలయం, అది మనకు దేవాలయము. ఇది మనకు ఇక్కడ మనం విద్య నేర్చుకుంటాం. దేవాలయము మందిరము పవిత్రమైంది, విద్యాలయము కూడా పవిత్రమైంది. ఈ విద్యాలయాన్ని మనము నిర్వహించేటప్పుడు మనము కూడా భయముతో భక్తితో దీన్ని నడిపించేటువంటి స్థాయిలో ఉన్నప్పుడే దేవుడు మనకు దీవెనలు ఇస్తాడు. దీవెనలు అనేవి ఊరికే రావు, ఆలోచించాలి జాగ్రత్తగా. అయితే అంటున్నాడు దేవుడు, నేను మీకు ఇది ఏర్పాటు చేశాను మంచిదే, అయితే మీరు ఇక్కడ ఏం చేయాలి, శక్తి వంచన లేకుండా పనిచేయాలి. ఎప్పుడు కూడా మనం దీని గురించి ఆలోచిస్తూ మనం దీని ముందుకు తీసుకొని పోవాలి. 14వ అధ్యాయము 13వ వచనం, నా నామమున ఏమి అడిగిరో నేను చేతును. దేవుడిని అడగాలండి, ఇది ప్రాముఖ్యమైన విషయం. నీకు శక్తి కావాలి, నీకు జ్ఞానం కావాలి, నీకు తెలివి కావాలి. అయితే అదే ఎవరిని అడగాలి? ఇప్పుడు దేవుడిని అడగాలి. దేవునికి కలిసి ప్రార్థన చేయాలి. ఆలోచించండి, నీ శక్తి సరిపోదు. నీకు శక్తి కావాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా, నీకు తెలివి కావాలన్నా నువ్వేం చేయాలంటే దేవుణ్ణి అడిగేటువంటి స్థాయికి నువ్వు వెళ్ళాలి. ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఎందుకంటే చాలా డేంజరస్. చిన్నపిల్లలందరూ కూడా మీ చేతుల్లో ఉంటారు. కీర్తన 32:8, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, దృష్టి ఉంచి. చూసారండి ఏముంది అక్కడ? ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో దేవునికి ఉపదేశం చేస్తాడు. ఏముందండి అక్కడ? ఉపదేశము అనగా దేవుడికి బోధిస్తాడు. ఏ సమయంలో ఏమి చేయాలో నీకు బోధిస్తాడు. అదేవిధంగా నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధిస్తాడు. నువ్వు ఎట్లా నడిస్తే బాగుంటుంది, దీన్ని ఎలా రన్ చేయాలి, ఏ సమయంలో ఎలా దీన్ని మనము నడిపించాలి, అదేవిధంగా నీ మీద దృష్టి వచ్చి నీకు ఆలోచన చెప్తాము. ఆలోచన చాలా ఇంపార్టెంట్. స్పాంటేనియస్ గా నువ్వు ఆన్సర్ చెప్పాలి. కాబట్టి ఎటువంటి ఆలోచన, ఎందుకంటే ఈ రోజున రకరకాల పేరెంట్స్ వస్తారు ఇక్కడ. కొంతమంది పేరెంట్స్ కి బాగా కోపం ఉంటుంది, కొంతమంది కూల్ గా ఉంటారు, కొంతమంది ఈజీగా ఉంటారు. వీళ్ళందరినీ మేనేజ్ చేయాలంటే దేవుని జ్ఞానం ఇవ్వాలి. లూకా 5వ అధ్యాయం చదువుకుంటూ వెళ్దాం. ఈ వాక్య చూడండి ఒకసారి. జనసమూహము చదవండి. సరస్సు మీద నిలిచి చాలా ఇక్కడ ఏమనండి, జాలరులు వాటి నుండి దిగి వలలు, జాలరులు వేటకు పోయించారు, ఆ వలల వాళ్ళు కడుక్కుంటున్నారు. జాగ్రత్త వినాలి. జాలరులు వేటకు పోయించారు, వలలు వాళ్ళు కడుక్కుంటున్నారు. తర్వాత చదవమ్మా. వినమ్మా, దోణి ఎక్కడ? ఎవరి దోణి? సీమోను దోణి ఆయన ఎక్కాడు. అంటే సీమోను తన దోణను మరి దేవునికి యేసయ్యకు ఇచ్చాడు. ఈరోజు మనం కూడా దేవునికి ఈరోజు ఒక చోటు ఇక్కడ ఇచ్చాడు. ఈరోజు మోషే ఎందుకంటే ఆలోచన వచ్చింది, ఎందుకంటే నేను ప్రార్థన ద్వారా దీన్ని ప్రారంభం చేయాలి. నేను అడిగాను, ఎందుకు నిమిత్తము బాబు పెడుతున్నావు అంటే, అన్న రేపటి నుంచి మేము పాంప్లెట్స్ పంచాలి, రేపు బయటికి వెళ్ళాలని చెప్పాడు. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ద్వారా ప్రారంభం చేయాలి అని వాళ్ళు ఆలోచించారు. కాబట్టి ఏ విధంగా అయితే ఆ రోజు సీమోను ఇచ్చాడో ఆ దోణె ఈ రోజు ఇదంతటిని కూడా దేవునికి ఆ బిడ్డ అప్పగించాడు. తర్వాత చదవండి. అక్కడ ఏమైందంటే అక్కడ నిలబడి ఆయన ఆ ధోనిలో అందరికి కూడా బోధించాడు. ఈ రోజు ఇక్కడ కూడా ఒక బోధ జరుగుతా ఉన్నది. ఈ బోధ అందరూ వింటా ఉన్నారు, బంధువులు స్నేహితులు అందరూ కూడా వింటున్నారు. తర్వాత చదవండి. లోతునకు నడిపించు. ఈ మాట చాలా ఇంపార్టెంట్.
ఏమన్నా అక్కడ లోతునకు నడిపించు. తర్వాత చదవండి. చేపల పట్టుటకు మీ వలలు వేయడని నీ వలలు దేనికేయాలంట? చేప పట్టకు నీ వలలు వేయడని సీమోనికి చెప్పగా అక్కడ ఆపడినామా. ఇక్కడ గమనించారా? ఈ రోజున వీళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో మరి అనిల్ సార్ కావచ్చు, మన మోషే కావచ్చు, వాళ్ళు ఏం చేయాలంటే వలలు వేయాలి. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు వలలు వేయాలి. ఎందుకు? పిల్లల కోసం రేపటి నుంచి వీళ్ళు వలలు వేయాలి. ఈ వలలు వేయాలంటే నీకు శక్తి కావాలి. నువ్వు దేవుని మాటను వినాలి. దేవుని మాట ప్రకారంగా ముందుకు కొనసాగాలి. జాగ్రత్తగా వింటున్నారా? ఆ తర్వాత చూద్దాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు నేను ప్రయాసపడుతును గాని మాకు ఏమీ దొరకలేదు. చాలండి. ఏమన్నా కదా, రాత్రంతా మేము వలలేసామయ్యా, మాకేమి కూడా దొరకలేదయ్యా. రాత్రంతా మేము వలలు వేసాం కానీ మాకేమి దొరకలేదు. తర్వాత చదవండి. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పెను. అక్కడ ఆపండి. ఏమన్నాండి? ఆయనను నేను వలలు వేస్తాను. ఎందుకని? నీ మాటను బట్టి నేను వలలు వేస్తాను. నువ్వు నాకు మాట చెప్పావు కాబట్టి నేను వలలు వేస్తాను. ఈ రోజు వీళ్ళు కూడా దేవుని మాటను ఆలకించాలి. దేవుని మాట ప్రకారంగా ముందుకి కొనసాగాలి అని మనం చూస్తా ఉన్నాం. ఎప్పుడైతే ఆ విధంగా వలలు వేశారో అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. విస్తారమైన చేపలు పట్టారండి. హల్లెలూయా. దేవుని మాట వింటే మనకు విస్తారంగా, ఆ రోజున చేపలకు సాదృశ్యము ఈ రోజున పిల్లలు, స్కూల్ పిల్లలు. ఈ రోజు మనకు పిల్లలు కావాలంటే మనము దేవుని యొక్క మాట ప్రకారంగా మనము వలలు వేయాలి. లోతుగా పోవాలి. ఎలా పోవాలి? ప్రార్థన ద్వారా పోవాలి. ఎలా పోవాలండి? ప్రార్థన. ఈరోజు ఈ కుటుంబంలో ప్రార్థన ఉంది అని అనుకుంటున్నాను నేను. ఈరోజు మోషే వాళ్ళ కుటుంబంలో కావచ్చు, మరి వాళ్ళ బంధువుల కుటుంబంలో కావచ్చు, ప్రార్థన ఉంది అని అనుకుంటున్నా. ఒకవేళ ప్రార్థన లేనట్లయితే ప్రార్థన చేయడం మనం ప్రారంభం చేయాలి. ప్రార్థన లేకుండా, దేవుని వాక్యం లేకుండా మనం ఏది కూడా సాధించలేము అనడానికి సాదృశ్యం. వాళ్ళకి ఏమి వలలు లేవు, అయితే దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు విస్తారంగా వాళ్ళు చేపలు పడి తరచుదమ్మా అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వాళ్ళు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దొరిలోనున్న తమ పాలివారు వచ్చి చూసారా, వాళ్ళకి స్థలాలు సరిపోక మరొక ధోరణి వాళ్ళు పిలిపించారట. గమనించారన్నమాట. వాళ్ళకి ధోరణి సరిపోక మరొక ధోరణి పిలిపించారు. అర్థమైందండి? గమనించారా? వాళ్ళు దేవుని మాటలను లోబడ్డారు. విస్తారంగా వాళ్ళకి చేపలు పడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళకి విస్తారం ఎంత అంటే మనం చూస్తే ఒక పడవంతా నిండిపోయింది, మరొక ధోరణి కూడా దగ్గరికి తీసుకొచ్చి. ఈరోజు ఈ యొక్క అక్షర స్కూల్ కూడా పిల్లల చేత నింపబడాలి అంటే, విన్నమ్మా చివరి మాట, నింపబడాలి అంటే ఇక్కడ ప్రాముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా దేవునికి మీరు విజ్ఞాపన చేయాలి. దేవునికి ప్రార్థన చేయాలి. దేవుని మనము అడగాలి. అడగందే మనకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడదు. నువ్వు దేవుని మాటకు లోపడాలి. అందుకోసం నేను ఒక మాట చదివి ముగిస్తాను. ఒకసారి 128వ కీర్తన చదివి ఆ వాక్యంలో మొదటి వచనంలో ఎంత మంచి మాట ఉంటుందో చూద్దాం. ఈ మాట అందరూ కూడా వినాలి. అమ్మా చాలండి. ఈ దేవుని యందు మనకు భయము, భక్తి ఉండాలి. అదే సమయంలో దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించాలి. వినండి మాట. ఈ వాక్య ప్రకారంగా జీవిస్తేనే నీవు ధన్యుడవు. ఎవరండి నువ్వు? నీవు దీవించబడతావు. ఈరోజు మనము ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నామంటే, మనం దీవెనలు కోరుకుంటున్నాం. నా ఇంట్లో మంచిగా దీవించబడాలి, నా కుటుంబం బాగుండాలి, కానీ ఇవన్నీ చేస్తున్నాం కానీ అసలు దాన్ని వదిలేస్తున్నాం. అసలు ఏంటది? నీలో భయం ఉండాలి, నీలో భక్తి ఉండాలి, నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి, ఈ వాక్య ప్రకారంగా నువ్వు జీవించాలి. జీవించకపోతే నువ్వు చదివినా కూడా వ్యర్థమే. అది కదా ముఖ్యం. మనకు చదవాలి, జీవించాలి. ఈరోజు నన్ను మార్చింది ఈ వాక్యమే. నేను ఒకప్పుడు లోక సంబంధంగా జీవించేవాడిని. నాకు లోకంలో అనేక మంది స్నేహితులు ఉన్నారు. అవన్నీ నేను విడిచిపెట్టి ఈరోజు ఒక సంఘ కాపరిగా ఉంటున్నానంటే మరి దేవుడు ఎలా మనం దిగించాడు? భయభక్తులతో బ్రతకాలి. దేవుని యందు మనము భయభక్తులుగా బ్రతికినప్పుడు దేవుడు మన కుటుంబాలను దీవిస్తాడు.
మనం ఏమైతే ఈరోజు ఏర్పాటు చేసామో ప్రతి విషయంలో ఆయన మనకు దీవెనలు ఇస్తాడు. ఏ విధంగా అయితే ఆ రోజు సీమోను వలలు వేసినప్పుడు విస్తారంగా చేపలు పట్టి ఒక పడవంతా నిండిపోయి మరొక దోణి వచ్చిందో, అదే విధంగా ఇక్కడ కూడా మీకు సరిపోక మరొక స్థలాన్ని తీసుకుంటారు. ఎప్పుడు? భయభక్తులతో బ్రతికిన. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరి వాక్యం వింటున్నప్పటికీ ప్రతి ఒక్క కుటుంబం కూడా ఈ రోజున క్రైస్తవ కుటుంబాలుగా మనం జీవిస్తున్నాము అంటే దేవుని యందు మనం భయం భక్తి కలిగి జీవించినప్పుడే మన కుటుంబాల్లో దీవెనలు వస్తాయి. నీ కుటుంబాల్లో దీవెనలు కావాలని నువ్వు కోరుకుంటున్నావంటే అంతకంటే ముందుగా దేవుని వాక్యం మనకు ఏం బోధిస్తుందో ఆ బోధను నువ్వు స్వీకరించి ఆ బోధను నువ్వు అన్వయించుకొని నీ జీవితంలో నువ్వు ముందుకు అడుగేసినప్పుడే దేవుడు నీ కుటుంబాల్లో దీవెనిస్తాడు. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంగణంలో నీవు భయభక్తులతో దేవుని యందు భయభక్తులతో బతుకుతావో బిడ్డలకు కూడా మంచి మాటలు నేర్పిస్తారు. వీళ్ళ ప్రవర్తన సరిగ్గా లేకపోతే పిల్లలకి వాళ్ళు ఏం బోధిస్తారు? పిల్లల్ని నువ్వు బాగు చేయాలంటే నీ ప్రవర్తన మంచిగా ఉండాలి కదా. కాపరి మంచిగా ఉంటే సంఘస్థులందరూ మంచిగా ఉంటాడు, ఉపాధ్యాయుడు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా ఉంటారు, కుటుంబంలో యజమానుడు బాగుంటే కుటుంబంలో పిల్లలు కూడా మంచి మార్గంలో పోతారు. మంచిది. చాలా చక్కగా స్కూల్లో ఎలా ఉండాలో, మరి ఉపాధ్యాయులు ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆశీర్వాదకరంగా లేక దీవెనకరంగా ఉంటారు, లేఖనాన్ని ఆధారం చేసుకొని లోక సంబంధ పరిస్థితులను గమనిస్తూ వివరిస్తూ చక్కగా వాక్యం చెప్పిన దైవ సేవకులకు మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ప్రత్యేకంగా ఆహ్వానాన్ని మన్నించి ఈ కూడికను ఏర్పాటు చేయడానికి సహాయ సహకారాలు అందించినటువంటి అన్నగారైనటువంటి వినీత్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి పాస్టర్కి, మా సంఘ కాపరైనటువంటి పాస్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున దేవుడి నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఒక 2 మాటలు ఇక్కడ చెప్పాలనుకున్నాను. వినీత్ అన్న వాక్యంలో 2 వాక్యాలు, ఒకటి జ్ఞానం గురించి, రెండవది సాక్ష్యాన్ని కాపాడుకోవడం గురించి. 20 సంవత్సరాల పై మాటే నాకు వినీత్ అనే పరిచయం. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు అన్న బీఈడీ చేసేవాడు. అప్పటి నుంచి నేను వినీత్ అన్న దగ్గర నా సాక్ష్యం కాపాడుతున్నాను. ఎందుకంటే నా వివాహం కావడానికి ఒక రకంగా వినీత్ అనే కారణం. ఎందుకంటే మా చిన్నబాబు గారు ఫ్రెండ్ అన్నమాట వినీత్ అన్నగా. సాక్ష్యం నేను అలా కాపాడుతున్నాను. ఇప్పుడు కూడా అదే గౌరవ మర్యాదలతో నాకు వినీత్ అన్నకి అదే పరిచయం కొనసాగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే జ్ఞానం, దేవుని యందు భయభక్తులు. ఇప్పటి వరకు నేను నమ్మింది ఏంటంటే మనం దేవుడికి భయపడుతూ పర్ఫెక్ట్ గా ఉంటే మనం అనుకున్న ప్రతి కార్యం సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది నా జీవితంలో జరిగేది అన్నమాట. ఎందుకంటే ఒక చిన్న సాధారణ ఉద్యోగిగా ఒక సంస్థలో జాయిన్ అయ్యాను. ఒక చిన్న హిందీ టీచర్ దగ్గర నుంచి 6 సంవత్సరాలు తిరిగేసరికి అదే స్కూల్ కి ప్రిన్సిపల్ అయ్యాను. ఆ దేవునికి ఇంకా గమనా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఘనత యాక్చువల్గా ఎక్కడా కూడా కార్పొరేట్ స్కూల్లో ఒక హిందీ టీచర్ కి ప్రిన్సిపల్ పోస్ట్ ఇయ్యరు. ఫస్ట్ టైం నెల్లూరులో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్ లో నాకు ఒక్కడికి ఆ ధన్యత కలిగినాము. ఎందుకంటే నేను దేవుళ్ళలో బాగున్నాను. తర్వాత నా డెసిగ్నేషన్ పెరిగే కొద్దీ నేను లోకం వైపు కొంచెం అంటే దేవునికి సమయం తగ్గించడం నేను ఆపేశాను అన్నమాట. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం, వివాహం జరిగినటువంటి 4 సంవత్సరాల కానీ మాకు పిల్లలు లేరు. అప్పుడు కూడా దేవుని కృప వల్ల మాకు 2 పిల్లలు. ఇంకోటి, కొన్ని సంవత్సరాలు నేను నా శక్తిని నమ్ముకున్నాను. ఏంటి అంటే ఇప్పుడు నాకేం తక్కువ, జ్ఞానం ఉంది, పరిచయాలు ఉన్నాయి, స్కూల్ గురించి ఆలోచిస్తా ఉన్నా, ఎక్కడ కూడా అంటే ఆలోచన ఉంది కానీ ముందుకు వెళ్ళలేదు అన్నమాట. ఒకసారి మా మిస్సెస్ అనేది ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది అంటే, ఒకసారి నువ్వు పాత జీవితాన్ని గుర్తు చేసుకో, ఒకసారి దేవుడికి మొదలుపెట్టుకో అంటే నేను చాలా రోజులు ప్రార్థన చేశాను అనమాట. ప్రార్థన చేశాక 5 years నా జీవితంలో వేస్ట్ చేసుకున్నానని నాకు అర్థమైంది. 5 సంవత్సరాల తర్వాత నా జీవితం అంటే నాకు అర్థమైంది. నేను నమ్ముతారు నమ్మరు,
ఈ సంవత్సరం గవర్నమెంట్ కి మన నెల్లూరు డిస్ట్రిక్ట్ తరఫున చాలా స్కూల్స్, కొత్త స్కూల్స్ కి అప్లికేషన్స్ వెళ్తే 3 స్కూల్స్ కి పర్మిషన్ వచ్చే దాంట్లో మనది ఒకటి. యాక్చువల్ అది ఒకటే కనుక పర్మిషన్స్ రావడం, వెంటనే మన గవర్నమెంట్ అధికారులు కూడా త్వరగా రెస్పాండ్ అవ్వడం కూడా అది దేవుని యొక్క ధనితే అన్నమాట. ఎందుకు అంటే ప్రతిది అంటే నాకే అనిపిస్తుంది చాలా ఆశ్చర్యంగా జరుగుతున్నాయి ఆ కార్యాలను. నిజం చెప్పాలంటే ఇంత క్యాంపస్ ఈ సంస్థను ఏర్పాటు చేయడం నాకు కళ్ళ కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే దేవుడు ఒక మాట చెప్పాడు, తగిన సమయం అని నేను హెచ్చిస్తాను. అది నా జీవితంలో కూడా చెప్పాడు. ఎందుకంటే నా ఆలోచనకు తగ్గట్టు నాకు ఒక మంచి మనుషుల్ని నాకు జతగా ఏర్పరిచాడు. అనిల్ సార్, శిరీష్ అన్నారు. అంటే నా ఆలోచనలకి వాళ్ళకి ఈక్వల్ గా ఉంది. ఒక రకంగా ఫైనాన్షియల్ గా నేను ఎక్కడన్నా దీనికి ఖర్చు అయిపోతున్నాము అంటే వాళ్ళిద్దరు కూడా ఏం కాదు సార్, అల్లూరులో మనకు మంచి ఎడ్యుకేషన్ ఇద్దాము అన్నీ లేదు, బట్ మన ఆలోచనలకి చాలా దగ్గరగా ఉన్నారు. ఏం కాదు, ఇప్పుడు అయినా కూడా ఫర్దర్ గా దేవుడే చూసుకుంటాడు అన్న సందర్భాన్ని వాళ్ళు మనకు సపోర్ట్ చేశారు. సో ఇవన్నీ దేవుని యొక్క అద్భుత కార్యాలు. సో నాకు తెలిసి మన అల్లూరు మండలంలో అని చెప్పినట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి క్యాంపస్ కానీ ఎక్కడా లేదు. సో అందుకని మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రాంతంలో, ఫ్యామిలీ ప్రేయర్లో ఈ స్కూల్ని మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటారు అనుకుంటున్నాను. మరి ఎక్కువ చేరవలసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తున్నాను. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం. ఎలా పాడను, ఏమి చెప్పను, యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో వ్రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాళలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో వ్రాసిన వర్ణించలేను యేసు ప్రేమను. విశ్వాంతరాళలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది, వర్ణించలేనిది, శాశ్వతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా
ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవో ఆ ప్రేమకు. ఓ మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణము ఇవ్వలేదయ్యా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయ్యా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణము ఇవ్వలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే, ఏ దేశం వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం మన యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన పాటలు చాలవు ఆ ప్రేమకు. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎందు వెదకినా యేసునామమే, ఎటు వెళ్ళినా యేసుగానమే. ఎనలేని ఆనందం. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. కన్నీళ్లతో పాదాలు కడిగింది, తన కుళ్ళతో పాదాలు తుడిచింది. సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన
అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. సింహాల నోళ్లను మూసినది వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే వాక్యం. సింహాల నోళ్లను మూసినది వాక్యం, దానియేలుకు ఆపై విడుదలిచ్చే వాక్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆరాధన ఆరాధన దైవారాధన ఆత్మీయ ఆలాపన. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది అత్తరుతో యేసయ్యను. ఆ భోజన పంక్తిలో సీమోను ఇంటిలో అభిషేకం చేసింది